లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజాయితీ గల నాయకుడు ఎవరు? ఏ. జగన్, బి. చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా, వ్యూహాత్మకంగా ఉంటాయి. పార్టీలో అత్యంత కీలకమైన, నమ్మకస్తుడైన నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నంద్యాల లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపేందుకు జగన్ ఒక గట్టి ప్లాన్ సిద్ధం చేశారనే ఊహాగానాలు ఇప్పుడు రాయలసీమ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2 సార్లు గెలిచి ఆర్థిక మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న బుగ్గనను అనూహ్యంగా పార్లమెంటుకు పంపడం వెనుక జగన్ ఆలోచన ఏంటనేది ప్రధాన చర్చనీయాంశం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ రాజకీయాలకు అలవాటు పడిన నేత. అయితే ఆయనకు కేంద్ర ప్రభుత్వం వ్యవహారాలపై, జాతీయ ఆర్థిక అంశాలపై ఉన్న పట్టు, ఇంగ్లీష్, హిందీ భాషల్లోని ప్రావీణ్యం జగన్ వ్యూహానికి బలం చేకూరుస్తుందని భావించవచ్చు. రాష్ట్రంలోని కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో, రాష్ట్ర అప్పులు, ఆర్థిక విధానాలపై పార్లమెంటులో ధీటుగా వాదన వినిపించడంలో బుగ్గన వంటి అనుభవజ్ఞుడైన వైఎస్ఆర్సీపీకి అత్యంత అవసరం. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీ స్థాయిలో బలంగా వినిపించే వాయిస్ కోసం జగన్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బుగ్గనను ఎంపీగా నిలబెట్టడం ద్వారా ఆ ప్రాంతంలో పార్టీ పట్టును మరింత పెంచుకోవచ్చని వైఎస్ఆర్సీపీ అంచనా వేస్తుంది. నంద్యాల నియోజకవర్గం పరిధిలోనే బుగ్గన స్వస్థలం డ్రోన్ ఉంది. దీంతో స్థానికంగా ఆయనకున్న పరిచయాలు, పట్టు, అభివృద్ధి పట్ల ఉన్న ఆయన శ్రద్ధ వంటి అంశాలు సానుకూలంగా మారుతాయి. ఈ మాస్టర్ స్ట్రోక్ ద్వారా ఒకవైపు కేంద్రంలో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే సామర్థ్యం ఉన్న నేతను పంపడం, మరోవైపు లోక్సభ స్థానాన్ని గెలుచుకోవడం అనే 2 లక్ష్యాలను జగన్ చేరుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యూహంలో భాగంగా డ్రోన్ అసెంబ్లీ స్థానానికి బుగ్గన కుటుంబం నుంచి మరొకరికి లేదా పార్టీలో నమ్మకమైన కొత్త మోహానికి అవకాశం ఇవ్వడం ద్వారా కొత్త నాయకత్వానికి ప్రోత్సహించవచ్చు. మొత్తానికి జగన్ తీసుకునే ఈ నిర్ణయం కేవలం ఒక అభ్యర్థి మార్పు మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు, కేంద్రంతో సంబంధాలు బలోపేతం చేసే దిశగా చేసిన ఒక గట్టి రాజకీయ అడుగు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం అధికారిక వెల్లడైతే నంద్యాల లోక్సభ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారడం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.